జైల్లో ఆమె వక్షోజాలను కోసేశారు. అయినా సరే ఆమె తన దేశానికి ద్రోహం చేయలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను కాపాడటానికి కట్టుకున్న భర్తనే కత్తితో పొడిచి చంపింది. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా గూఢచారి నీరా ఆర్య. చరిత్ర మరిచిపోయిన ఈ వీరనారి కథ తెలిస్తే మీ కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. నీరా ఆర్య ఒక సంపన్న కుటుంబంలో పుట్టింది. కానీ ఆమె సుఖాన్ని కాదు, దేశం కోసం ప్రమాదాన్ని ఎంచుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లోని రాణి ఝాన్సీ రెజిమెంట్ లో ఒక సైనికురాలుగా చేరింది. కానీ విధి ఆమె జీవితంతో ఒక క్రూరమైన నాటకం ఆడింది. ఆమె కుటుంబం ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేసే శ్రీకాంత్ దాస్ అనే ఒక సిఐడి ఇన్స్పెక్టర్ తో పెళ్లి చేసింది. ఒకే ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు జీవించారు. కానీ వాళ్ళ దారులు వేరు. ఆమెది దేశభక్తి మార్గం, వాడిది దేశద్రోహి మార్గం. నేతాజీని పట్టుకోవడమే శ్రీకాంత్ పని. ఒకరోజు అతను నేతాజీ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి ఆయన్ని కాల్చి చంపడానికి ప్రయత్నించాడు. ఆ క్షణంలో నీరా ఆర్య ఒక ఊహించని అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశభక్తికి భర్త భక్తికి మధ్య ఆమె దేశానికే ఓటు వేసింది. తన నాయకుడిని కాపాడడానికి కట్టుకున్న భర్త గుండెల్లో కత్తి దించి వాడిని అక్కడికక్కడే చంపేసింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసి కాలపని జైలుకు పంపించారు. అక్కడ ఆమెను అమానుషంగా హింసించారు. నేతాజీ ఎక్కడున్నారో చెప్తే నిన్ను వదిలేస్తామని ఆశ పెట్టారు. ఆమె లొంగలేదు. ఆ కోపంతో రాక్షసులు ఆమె వక్షోజాలను కోసేశారు. అయినా సరే ఆమె నోరు విప్పలేదు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. నీరా ఆర్య జైలు నుండి విడుదలయ్యింది. కానీ ఆమె త్యాగాన్ని గుర్తించిన వారే లేదు. పెన్షన్ లేదు, గౌరవం లేదు. చివరికి ఈ వీరనారి హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర వీధుల్లో పువ్వులు అమ్ముకుంటూ పేదరికంతో 1998లో కన్ను మూసింది. చరిత్ర ఆమెను మరిచిపోయింది. కానీ మనం మరువద్దు. నీరా ఆర్య ఈ పేరును గుర్తు పెట్టుకోండి. ఈ వీరనారి త్యాగం గురించి అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.